నా పైన రకరకాల అభియోగాలతోని వైన్స్లలో డబ్బులు వసూలు చేస్తుందని ఈ విధంగా అభియోగాలు పెట్టి వైరల్ అయిందని నాకు తెలిసింది. కానీ ఇంకొక మాట చెప్తాను, నేను ఎమ్మెల్యేను కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించిన రకరకాల వ్యాపారులు వస్తారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానికి. ఇప్పుడు వచ్చినా కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఇంకా ఈ వైన్ షాపులలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుంటో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం. నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్లో ఇసం పోసారు, వాళ్ళని ఛాయ్ అయిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వారి మనసులు ఇవాళ ఒక మందుల సామె లాంటివాడు నికరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బులు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేనేమో లిక్కర్ దందా చేసిందా, లేక మూల దందా చేసిందా? ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బులు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకున్న ప్రజలు. ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుంటే వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మలయ స్టూడియోలో కూర్చుంటాడు. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించిన అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాల సామాజిక న్యాయం? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీద రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసేది ఏందో నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నా ఇంట్లో ఇష్టం కలిపిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది? వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే, వీడియోలు అన్ని మలిచి నూక్కోరా నువ్వు, అన్ని మలిచి నూక్కో, ఏడు నుక్కూడా నూక్కో కొడక. మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కసరేలు తొక్క చూసుకో. నేను మంత్ర సభరెడ్డి ఏమనుకున్నారు మీరు? న్యాయం కోసం తుంగతుర్తి పోరుగడ్డ కొట్టని గడ్డ ఇది. కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో